లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సోషల్ మీడియా వల్ల ఎన్ని అనార్థాలున్నా అప్పుడప్పుడు మేలు కూడా జరుగుతూ ఉంటుంది. పవిత్రమైన ఆలయంలో ఒక పంతులు చేసిన పాడు పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పంతులను ఇంటికి పంపించేశారు అధికారులు. అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదంటున్న ఆ పంతులు అన్య మతస్థులే నన్ను ఇరికించారని ఆరోపిస్తున్నాడు. మరి ఈ ఎపిసోడ్లో నిజ నిజాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ కేంద్రంలో ప్రసన్న రామలింగేశ్వర స్వామి, శ్రీ కోదండ రామస్వామి ఆలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయాల్లో ప్రసాద్ అనే పూజారి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇదే ఆలయంలో వారి తాతల కాలం నుంచి స్వామివారి సేవ చేస్తూ ఉన్నారు. అయితే పరమ పవిత్రంగా ఉండాల్సిన ఆలయంలో పంతులు ప్రసాద్ పాడు పనికి ఒడిగట్టాడు. ఎవరో చూడరు అనుకున్నాడో ఏమో, ఒక ఖాళీ సోడా బాటిల్లో మద్యం మిక్స్ చేసి ఆలయంలోనే ఓ చాటుకు కూర్చుని సేవించసాగాడు. టెంపుల్కి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గమనించి చాటుగా వీడియో తీశారు. ఆ వీడియోలో ప్రసాద్ మద్యం మత్తులో ఉన్నట్లుగా క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోను సదరు భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆలయంలో పూజారి మద్యం సేవిస్తున్నాడన్న వార్త క్షణాల్లో వైరల్ అయింది. దీంతో వినుకొండ పట్టణంలో కలకలం రేగింది. దీంతో రంగంలోకి దిగిన ఆలయ ఈవో హనుమంతరావు విచారణ చేపట్టారు. వివరణ ఇవ్వమని నోటీసులు జారీ చేశారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తనకు మద్యం అలవాటు లేదని, అన్య మతస్థురాలు ఒక ఆమె ఆలయానికి వస్తే వద్దని వారించినందుకే తనపై కక్ష కట్టి ఇరికించారని ఆరోపించాడు. తాను రోజు దేవుడి కోసం ఉపవాసం ఉంటారని, అందులో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక జ్యూస్ సేవిస్తానని, వైరల్ అయిన వీడియోలో తాను తాగేది జ్యూసేనని చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై అధికారులకు వివరణ రూపంలో ఇచ్చారు. అయితే పంతులు ప్రసాద్ వివరణపై సంతృప్తి చెందని ఈవో హనుమంతరావు అధికారుల ఆదేశాల మేరకు ప్రసాద్ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. సాయి అనే మరో అర్చకుడిని ప్రసాద్ స్థానంలో నియమించారు. ఆలయానికి భక్తులు ఇచ్చిన వెండి వస్తువులను ప్రసాద్ నుంచి స్వాధీనం చేసుకుని కొత్తగా వచ్చిన అయ్యగారికి అప్పగించారు. ఏది ఏమైనా కూడా పంతులు ప్రసాద్ తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు అనే చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. మా ప్రసన్న రామలింగేశ్వర అండ్ కోదండ రామస్వామి దేవస్థానం వినుకొండ టౌన్లో ఉన్నటువంటి దేవస్థానం అయ్యగారికి, ప్రసాద్ గారికి ఏదో లోపల మద్యం సేవిస్తున్నట్టుగా ఉందని మాకు వాట్సాప్ ద్వారా తెలియపరిచారు. నేను దాని మీద 8వ తారీఖు అతనికి నోటీస్ ఇచ్చి వివరణ అడిగి ఉన్నాను. అతని వివరణలో నేను జ్యూస్ తాగాను, నేను తాగే అలవాట్లేదు, ఏదో బాధలుగా ఉన్నాను కానీ ఎవరు అన్య మతస్థులుగా వాళ్ళు ఎవరో చేశారని మాత్రం రిటర్న్ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ మేము మా పై అధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు ఏందనేది తీసుకుంటాం. ఈ మొన్న వాస్తవం మేము ఇచ్చిన నోటీసు కానీ చెప్పింది కానీ ఇలాంటి మాకైతే ఇంతవరకు రిటర్న్గా ఎవరు ఇవ్వలేదు. ఈ వచ్చిన దాన్ని మాత్రం చూసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓం నమ శివాయ. మేము 4 తరాల నుంచి ఈ దేవాలయం నమ్ముకొని చేస్తున్నాం. ఏ ఒక్క రోజు కూడాను నా మీద ఎలాంటి ఎలిగేషన్ రాలేదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యగా ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసే ఇది చేశారు. మేము నవరాత్రులు మొత్తం కూడాను కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటాను. ఏమి ఆహారం తీసుకోను, ఓన్లీ జ్యూసెస్ మాత్రమే తీసుకుంటాను. అలాంటిది అన్యమతస్థురాలు గుడిలోకి వస్తే అరిచి తిప్పానని చెప్పి 3 రోజులు కూడాను రావద్దు అంటున్నా కావాలని వచ్చి నేను జ్యూస్ తాగుతూ ఉంటే అది మందు తాగుతున్నారని చెప్పి నా మీద దొంగ వీడియో సృష్టించి సోషల్ మీడియాకి అందరికీ ఫార్వర్డ్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇన్ని సంవత్సరాలు ఎవరినైనా అడగండి, నేను ఇంతవరకు దేవాలయ భాగంలో కాదు ఎక్కడ కానీ మందు తాగినట్టు ఒక్కరు చూపిస్తామనండి. అది మందు తాగారని చెప్తున్నారు. అది జీరా రైస్ తాగుతాను, ఓ రోజు బెల్లం పానకం వాటర్ తాగుతాను, ఒక రోజు వచ్చేసరికి ఏమన్నా బీట్రూట్ జ్యూస్ తాగుతాను. ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ పోసి పంపిస్తారు నాకు. అది తాగితే ఇది కావాలని దొంగ వీడియో తీసింది. అది అన్యమతస్థురాలు తిట్టానని చెప్పి మీకేం పని, సాయిపులకి ఏం పని, గొడవలకి మీకేం పని అని తిట్టానని చెప్పి ఖర్చు పెట్టుకొని మాత్రమే చేసి మీడియాకి అప్పచెప్పారు. అంతకు మించి నా తప్పదు ఏమీ లేదు. ప్రాణం పోయినా కూడా అలాంటి పని నేనైతే చేయను. గుడి ప్రతిష్టను దెబ్బతీయను. గుడి ప్రతిష్టను దెబ్బతీసే పరిస్థితి నేను ఎప్పుడూ చెయ్యను కూడా. ఆ ప్రాణమైన వదులుకుంటా కానీ అలాంటి పాడు పనులు మాత్రం నా దేవాలయంలో నేను చెయ్యను. స్వస్తి. అధికారులు నాకు నోటీస్ ఇచ్చారు. నేను
వివరణ ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఈ నిర్ణయానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.